మనము యాజ్ ఇండివిజువల్స్ అండ్ పేరెంట్స్ చేయగలిగింది ఏంటంటే కంప్లీట్ గా బయట తినకూడదు అని చెప్పటం అనేది, అది ఫాలో అవటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో దుర్లభం. అట్లీస్ట్ హ్యావ్ ఎ క్యాప్ రైట్ వీక్లీ వన్స్, నాట్ మోర్ దెన్ దట్. ఇట్లా చేయటం మూలంగా పిల్లల హెల్త్ మరీ రిస్క్ లో పడకుండా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే బయట ఫుడ్ తినే వాళ్ళల్లో హెలికోబాక్టర్ పైలోరీ అని ఒకటి, అమీబియాసిస్, ఇది ఎప్పటి నుంచో తెలిసిందే. ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఎసిడిటీ ఉన్నట్టుగా, ఎసిడిటీ మందులు తీసుకుంటే తగ్గి మళ్ళీ తిరిగి వస్తుంది. రీఫ్లక్స్ ఇస్ఫెజైటిస్ అని వస్తుంది. ఇది ఈస్ఫెజల్ క్యాన్సర్ కూడా కాజ్ చేయొచ్చు. సో సింప్లీ ఈటింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఫర్ లాంగ్ టైం, లేదా లాంగ్ స్టాండింగ్ ఎసిడిటీ ఉన్నప్పుడు ప్రాపర్ గా ట్రీట్ చేయించుకోండి. బెస్ట్ థింగ్ ఈస్ టు మినిమైజ్ బయట తినే ఫుడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ తగ్గించుకోవాలి. వెరీ హాట్ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేయాలి. బయట తినే పానీపూరి లాంటివి, అంటే ఎక్కడైతే రోడ్డు మీద బండి ఫుడ్ ఉంటుందో అక్కడ రీహీటింగ్ ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ స్టెరిలైజ్డ్ కాని వాటర్ యూజ్ చేస్తారు. వీళ్ళల్లో నేను చాలా మందిలో హెపటైటిస్ ఏ అంటాం, అంటే ఫుడ్ అండ్ వాటర్ ద్వారా మనకి వచ్చే జాండీస్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తగ్గించుకోవాలంటే వ్యాక్సిన్స్ తీసుకోవటం ఒక పద్ధతి అయితే, బయట ఫుడ్ తినటం తగ్గించుకోవటం ఇంకా అత్యంత కీలకం. అది కీలకం.